ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. మనకు రేపు చైత్ర పౌర్ణమి. ఆ చైత్ర పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి, చక్కగా ఏమేమి పూజా విధానాలు అన్నీ ఏం చేయాలి అనేది చక్కగా వివరంగా తెలుసుకుందాం. ముందు పూర్ణిమ, చైత్ర పౌర్ణిమ రోజు చిత్తా నక్షత్రం అంటే చాంద్రమానం ప్రకారము చిత్తా నక్షత్రం పౌర్ణిమ రోజు ఉన్నదాన్ని చైత్రమాసం అని పిలుస్తాం అన్నమాట. అంటే మనం చంద్రమానాన్ని అంటే చంద్రుని బట్టి గమనాన్ని బట్టి మనము కాలాన్ని నిర్ణయిస్తాం కాబట్టి చంద్రుడికి అంత ప్రాముఖ్యత ఉంది. అందులో ఈ చైత్రమాసము అనేది మనకు సంవత్సరం, నూతన సంవత్సరంలో వచ్చిన మొదటి పౌర్ణమి. అయితే ఈ పౌర్ణమి అంటే చంద్రుడు పూర్ణంగా ఉంటాడు, అంటే మన కారకుడు. మనసు మీద చంద్ర కళల యొక్క ప్రభావం ఉంటుంది, ఆరోగ్యం మీద ఎన్నో రకాల ఔషధాలను ఇచ్చేవాడు చంద్రుడు. కాబట్టి ఈ పౌర్ణమికి మన వాళ్ళు చాలా ప్రాముఖ్యత ఇచ్చారన్నమాట. అయితే ఈ పౌర్ణమి రోజు మనకి ఏముంటుంది, ప్రతి పర్వదినం రోజు దేవత అర్చన, స్నానము, జపము, దానము, ఈ మూడు కూడా ముఖ్యమైనవి ఉంటాయి. అయితే ఇట్లా ఈరోజు ఎవరైతే భక్తితోని దానాలు చేస్తారో, ఎవరికైనా అన్నదానం చేస్తారో, ఏదైనా దానం చేయడం కానీ, దేవతార్చన చేయడం కానీ, పారాయణాలు చేయడం కానీ, అర్చనలు చేయడం కానీ, ఏది చేసినా కూడా విశేషమైన ఫలితము అని తెలియజేస్తున్నారన్నమాట. పురాణాలలో మనకు ప్రతిదీ ఉందండి, కాకపోతే మనము దాని ప్రకారంగా చేయడానికి ప్రయత్నం చేయాలన్నమాట. అయితే ఈ పౌర్ణమి అనేది వచ్చినప్పుడు కొంతమంది ప్రతి పౌర్ణమికి ఉపవాసం ఉంటూ ఉంటారు. అయితే ఉన్నప్పటికీ లేనప్పటికీ ఈ చైత్రమాసం అనేది మొదటి మాసము సంవత్సరంలో కాబట్టి దీనివల్ల మనకు విశేషమైన ఫలితం వస్తుంది అని మన పెద్దలు చెప్తున్నారన్నమాట. ఈ శుక్లపక్ష చైత్రమాసం శుక్లపక్ష పౌర్ణమి దీనిని మనం కనుక ఉపవాసం ఉన్నట్టయితే అదృష్ట పౌర్ణమిగా భావిస్తారట. దీన్ని ఉపవాసం ఉండడం వల్ల మన కోరికలు నెరవేరుతాయట, ఆ భగవంతుడి అపారమైన కరుణ కలుగుతుందట ఈ పౌర్ణమి రోజు అన్నీ మనకు అంటే పురాణాలలో తెలియజేయబడింది దీని యొక్క ప్రాముఖ్యత అన్నమాట. అయితే మరి మనకి రేపు మంగళవారం వస్తుందండి. చక్కగా ఈ చైత్ర పౌర్ణిమ అనగానే ఎన్నో ఉన్నాయి విశేషాలు, కేవలం ఒకటే కాదు. మామూలుగా పౌర్ణమి వస్తుంది ప్రతిసారి, మనం కొన్ని రకాలుగా పూజలు చేస్తూ ఉంటాం, కానీ ఇప్పుడు పౌర్ణమి ఇంకా విశేషం. అయితే మనం పౌర్ణమి రోజు శ్రీ మహావిష్ణువును పూజిస్తాము. తర్వాత ప్రదోష వేళలో లక్ష్మీదేవిని పూజిస్తాము. చంద్రోదయం అయినాక చంద్రుడిని పూజించి చంద్రుడికి అర్ఘ్యాన్ని ఇస్తాం. ఎందుకంటే చంద్రుడిని చూసే వరకు కూడా భోజనం చేయకుండా ఉంటూ ఉంటారు కొంతమంది, అంటే వాళ్ళకు వీలు ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉపవాసం చేయడము మంచిది. అయితే మరి ఈ విధంగా చేయడం వల్ల చంద్రప్రీతిగా బియ్యం దానం చేస్తే చాలా మంచిది. చంద్రుడి అనుగ్రహం వల్ల ఆయన చాలా ప్రసన్నుడవుతాడట. చంద్ర దర్శనం చేసుకొని ఆయన వెలుగులో కూర్చుని లక్ష్మీ అమ్మవారి పారాయణం చేసినాం అనుకోండి, స్తోత్రాలు చదివితే, ఆయన చంద్ర సహోదరి కదా, చాలా సంతోషపడి మన కోరికలను అభీష్టాలను నెరవేరుస్తాడట. మళ్ళీ ఆరోగ్యం లేని వాళ్లకు ఆరోగ్యాన్ని కూడా కలుగజేస్తాడు. ఎందుకంటే ఆ చంద్రుని ద్వారా వచ్చే కాంతి వల్ల మన శరీరంలో కొన్ని ఉత్తేజింపబడతాయి.
కాబట్టి ఆ విధంగా కూడా సైంటిఫిక్గా కూడా మంచిది, తర్వాత మనకు ఆధ్యాత్మికంగా మంచిది, మన జీవిత సాగడంలో కూడా కొన్ని అనుకూలమైన మార్పులు జరుగుతాయి. కాబట్టి ఏ రకంగా చూసినా మనము మన పెద్దలు చెప్పినవి పాటించడం వల్ల మనకు అన్నీ మంచి జరుగుతాయి అని ముందు మనం నమ్మి చేయాలి. అయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి. మరి లక్ష్మీదేవికి పూజలు చేయడం అవన్నీ చేయలేని వాళ్ళు ఖచ్చితంగా పొద్దున సూర్యోదయానికి స్నానం చేసుకొని తులసిని పూజించినట్టయితే తులసి చెట్టు దగ్గర దీపం ముట్టించి రేపు ఉదయము సూర్యాస్తమయం సమయంలో కూడా తులసీదేవిని పూజించి జలం ఇచ్చి దీపం వెలిగించినట్టయితే పొద్దున వీలు కాని వాళ్ళు సాయంత్రం అన్నా చేసుకొని తరించండి. లక్ష్మీదేవికి పూజించిన అంటే అంతసేపు కూర్చొని పూజలు స్తోత్రాలు చదివేవాళ్ళు చదవని వాళ్ళు కనీసం తులసి మాతకు పూజించడం వల్ల లక్ష్మీ ప్రసన్నత కలిగి మీకు కోరికలు నెరవేరుతాయి అని. మరి ఇన్ని రకాలు ఎందుకు చెప్తున్నారు అంటే ఏదో ఒక దాని ద్వారా మనము ఉద్ధరింపబడాలి, ఉత్తమంగా జీవించాలి అని మన పెద్దలు ఇవన్నీ చెప్పారు. కాబట్టి ఇవన్నీ తెలుసుకుని మనకు వీలైన దాన్ని మనము ఆచరించాలి. ఏదైనా మనస్ఫూర్తిగా ఆచరించినప్పుడు మనకు ఫలితం అనేది మంచి ఫలితాలు అనేవి మనం పొందుతాం అన్నమాట. అయితే ఇన్ని విశేషాలతో పాటు మరి పూర్తి భక్తి విశ్వాసము ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే మనము మంచి ఫలితాలను పొందగలుగుతాం. ఏదో వేరే వాళ్ళ కోసం చేయడం కాదు, మనస్ఫూర్తిగా మనము చేయాలి అని సంతోషంగా చేయాలి అని చెప్తారు మన పెద్దలు. అట్లా చేసిన వాళ్ళకి ఎంతోమంది చేస్తూ ఉన్నారు, అందరికీ ఫలితాలు రావట్లేదంటే మనం మనస్ఫూర్తిగా నమ్మినప్పుడే మనకు ఫలితం అనేది కూడా చక్కగా వస్తుంది. అయితే మరి రాత్రికి చంద్రుడికి నీరు అర్చించి అంటే అర్ఘ్యం ఇచ్చి బ్రాహ్మడికి దానం చేయాలి. ఎవరైనా పేదలకు భోజనాలు పెట్టియాలి. ఇది పౌర్ణమి కాబట్టి సాయంత్రం పూట చంద్ర దర్శనం చేసిన తర్వాత ఆ విధంగా చేసినట్టయితే కూడా మనకు ఫలితం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. చంద్రుడు సంతోషిస్తాడు కాబట్టి మన కారకుడు మనసు మీద పనిచేస్తుంది కాబట్టి మనసులో మంచి ఆలోచనలు వచ్చి మంచిగా పనిచేయడం వల్ల మన కోరికలు నెరవేరుతాయి. మనసును ఆనందపరచే విధంగా చేస్తాడనమాట చంద్రుడి అనుగ్రహం వల్ల. మనసు ఎప్పుడు ఆనందపడుతుందండి? మనం అనుకున్నవి జరిగినప్పుడు. కాబట్టి ఈ విధంగా చంద్రుడి యొక్క ప్రభావం అనేది మన మీద ఎప్పుడు ఉంటూ ఉంటుంది. అయితే మనకు చంద్ర దర్శనం అనేది పౌర్ణమి రోజే పూర్ణంగా ఉంటుంది కాబట్టి ఆ రోజు మనము ఈ విధంగా చేయడం వల్ల, ఇలా పూజించడం వల్ల చంద్రుడు ప్రసన్నుడై మనను అనుగ్రహిస్తాడు. దాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఈ చైత్ర పౌర్ణమికి ఇంకొక విశేషం ఏంటి అంటే మన అందరికీ ప్రీతిపాత్రమైన ఆంజనేయుని జయంతి. హనుమాన్ జయంతి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి సంతోషంగా ఉంటుందండి. హనుమంతుడి గుడికి వెళ్ళడము, చక్కగా బొట్టు పెట్టుకోవడము, హనుమాన్ మాలలు వేసుకునే వాళ్ళు మాలలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అట్లా ఈరోజు హనుమత్ జయంతి కాబట్టి హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేయించాలి. ఏమేం పూజలు చేయించవచ్చు అంటే సింధూరం పెట్టియడము, వడమాల వేయించడము, ఆకు పూజ చేయడము, ఇవన్నీ కూడా హనుమంతుడికి సంబంధించిన పూజలు. హనుమాన్ చాలీసాను పఠించడము, అక్కడ కూర్చొని చక్కగా హనుమంతుడికి ఇష్టమైన విధంగా ప్రదక్షిణాలు చేయడము. లేదండి ఇవన్నీ మాతో ఏవి కాదు అంటే కనీసము ద్వాదశాక్షరి మంత్రం అంటాం కదా, దాన్ని శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనే ద్వాదశాక్షరి మంత్రాన్ని మనము రోజంతా పఠించడం వల్ల కూడా మనకున్న శని దోషాలు తొలుగుతాయి.
భయాలు, పీడ కలలు వస్తూ ఉంటాయి కొంతమందికి, అవన్నీ కూడా నివారించబడతాయి ఈరోజు చేయడం వల్ల. ప్రత్యేకత మనం రోజు చేయలేము అంత భక్తితోని మన పనుల వల్ల, కానీ ఈ పౌర్ణమి నాడు చేయడం వల్ల, అది మంగళవారం రావడం ఇంకా విశేషం అన్నమాట ఆంజనేయ స్వామికి. కాబట్టి ఎటువంటి గ్రహదోషాలు ఏ ఉన్నా కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంటే తొలగిపోతాయి. కాబట్టి మనము ఈ విధంగా ఆ పౌర్ణమి రోజును సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలను పొందాలని. ఇట్లా కొంతమంది ఇంకా పౌర్ణమి అనగానే విష్ణుమూర్తిని పూజించుకోవాలి కదా, సత్యనారాయణ పారాయణం, సత్యనారాయణ వ్రతాలు చేయడం అనేది కూడా ఆనవాయితీ. ప్రతి పౌర్ణమికి కొంతమంది చేస్తూ ఉంటారు. అలా నలుగురిని పిలిచి చేయగలిగిన వాళ్ళు చక్కగా సత్యనారాయణ వ్రతం చేసుకొని అన్నదానం చేసినట్టు అందరికీ భోజనాలు పెట్టి ఇవ్వచ్చు. చక్కగా ఆ విష్ణుమూర్తిని పూజించడం చాలా మంచి ఫలితాలను పొందుతారు, శుభాలు జరుగుతాయి, అష్టైశ్వర్యాలను ఇంట్లో అందరికీ శ్రేయస్సుతో పాటు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి ఆ విధంగా చేసిన వాళ్ళకు అని మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయండి. ఇంత విశేషమైన పౌర్ణమ కాబట్టి, మరి పౌర్ణిమ అంటే చీకటిని తొలగిస్తుంది, వెలుతురు, అది కూడా మరి చల్లని వెలుగు. ఇప్పుడు సూర్యతేజం అంటే ఎండ వేడి మనం తట్టుకోలేము, కానీ చంద్రుడి వెలుగు ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆనందపరుస్తుంది మనను. కాబట్టి చీకటిని తొలగిస్తుంది, మళ్ళీ మనకు ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి మనకు అన్ని విజయాలు కలుగుతాయి ఈ పౌర్ణమి రోజు చంద్రుణ్ణి పూజించడం వల్ల. లక్ష్మీదేవిని ఆరాధించడము, విష్ణుమూర్తికి సంబంధించిన కథలు వినడము, చదవడము, ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. కాబట్టి మనకు వీలున్న విధంగా జపము, పూజ, దానము చేసి చక్కగా భక్తి విశ్వాసాలతోని చక్కని ఫలితాలను పొందుదాం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.